హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్, ఎపిసోడ్ 18. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తన బ్రదర్ దియా ఈ మ్యారేజ్, ఈ రెస్పాన్సిబిలిటీస్ని మేనేజ్ చేస్తుంది తప్ప తన లైఫ్ గురించి ఆలోచించట్లేదు. రుద్ర భారంగా నిట్టూర్చి లోపలికొచ్చి విశాల్కి ఫోన్ చేశాడు. విశాల్, నాకు మహిక బ్రదర్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. ఎక్కడుంటున్నాడు, ఏం చదువుతున్నాడు, ఫీజ్ డీటెయిల్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి చెప్పు. మహికకు కానీ తన తమ్ముడికి కానీ ఈ విషయం తెలియకూడదు. ఓకే బాస్, వెంటనే కనుక్కుంటాను. రుద్ర ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ బెడ్పై కూర్చున్నాడు. మహితో తన రూడ్ బిహేవియర్కి, తన మీద తనకి కోపం వచ్చింది రుద్రకి. ఇన్ని రోజులు మహి గురించి తను ఆలోచించలేదు. రుద్ర తన జీవితంలో చాలా ఆటుపోట్లను చూశాడు. ఎన్నో ఛాలెంజెస్ను ఫేస్ చేశాడు. కానీ మహి ఒంటరిగా ఇబ్బంది పడుతుండడం అతని హృదయాన్ని బలంగా తాకింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరిక కలిగింది. సరేరా, నేను ఇప్పుడు ఒక 30K సెండ్ చేస్తాను. ఫీజ్ అండ్ కోచింగ్కి అడ్వాన్స్ కట్టి మిగతావి మంత్ ఎండ్కి ఇస్తాను, సరేనా? సరే అక్క, కానీ అని అంటూ ఏదో మాట్లాడబోయి ఓకే అక్క అన్నాడు మన్విత్ వెంటనే. అతను ఏం అడగబోతున్నాడు మహి ఊహించగలదు. చిన్నగా నిట్టూర్చి, బావగారిని అడగచ్చు కానీ ఇప్పుడే కదా పెళ్ళైంది, ఇప్పుడే ఇవన్నీ అడగడం ఏం బాగుంటుంది చెప్పు. అందుకే ఏం చెప్పలేదు. నేను మేనేజ్ చేస్తాను కదా. నన్ను పెళ్లి చేసుకున్నా జాబ్కి వచ్చే మనీ అయితే ఇస్తారు బావ. నేను డిపెండెంట్గా ఫీల్ అవ్వకూడదు అని. నేను సొంతంగా ఎర్న్ చేసిన మనీతో నేను చదివిస్తున్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది కదా. నువ్వు స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయి. మనీ విషయంలో అస్సలు వరి అవ్వకు, సరేనా? అలాగే అక్క. అక్కడంతా బాగానే ఉంది కదా? బావగారు బాగా చూసుకుంటున్నారా నిన్ను? చాలా బాగా చూసుకుంటున్నారు. బాధను దాచుకుని సంతోషంగా బదిలిచ్చింది. బాయక్క నిశ్చింతగా ఫీల్ అవుతూ ఫోన్ పెట్టేశాడు మన్విత్. మహి రుద్ర దగ్గరకొచ్చి కోపంగా చూస్తూ, ఇంకొకరి పర్సనల్ ఫోన్ చూడొద్దనే కామన్ సెన్స్ లేదా మీకు? అంది. ఏదో నీ బాయ్ ఫ్రెండ్ కాల్లాగా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు రుద్ర వెటకారంగా. నాకు బాయ్ ఫ్రెండ్ లేరని, దానికి నాకు టైం లేదని నేను ఇప్పటికీ చెప్పాను, చిరాకుగా అంది. ఓకే కూల్ నవ్వుతూ అన్నాడు రుద్ర. నాకొక 30K కావాలి మహి అడగగానే. వెంటనే తన వాలెట్లో కార్డ్ తీసి ఆమెకి ఇవ్వబోయాడు. కేర్ టేకర్కి కార్డు కూడా ఇస్తారా మీరు? అంది మహి సూటిగా చూస్తూ. రుద్ర కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఏంటలా చూస్తున్నారు? నేను ఈ ఇంట్లో కేర్ టేకర్ని మాత్రమే కదా, ఇంకేం కాదుగా అని అతని డైలాగ్ అతనికి అప్పగించేసింది. నాకు మీ కార్డు అవసరం లేదు. నాకు ఇంకొకరి మనీ తీసుకోవడం ఇష్టం లేదు. నాకు ఇచ్చే శాలరీ నుండి అడ్వాన్స్ ఇవ్వండి అంది. రుద్ర ఉఫ్ అనుకుని కార్డ్ పాకెట్లో పెట్టుకుని ఫోన్ తీసుకుని తనకి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. చేశాను అని చెప్పగానే థ్యాంక్స్ అంటూ మహి తన ఫోన్ నుండి తన తమ్ముడికి ట్రాన్స్ఫర్ చేసేసి ఫోన్ చేసి చెప్పి బయటికి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని ఆపాడు రుద్ర. వదలండి అంది అతని చేతిని విదిలిస్తూ. వదులుతాను, నేను చెప్పింది విను ముందు. మనిద్దరి పెళ్ళి ఎలా అయినా ఇప్పుడు నువ్వు నా భార్యవి. నీ బాధ్యత నాది. నీకు నీ తమ్ముడికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను రుద్ర అంటుండగానే అవసరం లేదు అంది మహి. మీరేం చూసుకుని అవసరం లేదు. నన్ను నా తమ్ముణ్ణి నేను చూసుకోగలను. కేర్ టేకర్గా చేస్తున్నందుకు నాకిచ్చే శాలరీ ఇవ్వండి చాలు అంది అతన్ని సూటిగా చూస్తూ. అంటే నువ్వు దియాకి కేర్ టేకర్ని మాత్రమే అనుకుంటున్నావా? తనని చూసుకోవడం ఒక జాబ్లాగా ఫీల్ అవుతున్నావా? నేను అనుకోవట్లేదు, నువ్వు అనుకుంటున్నావు అంటూ మొహం తిప్పుకుంది. చిన్నగా నవ్వాడు రుద్ర. నన్ను వెళ్ళనివ్వండి అని మహి విడిపించుకుని వెళ్తుంటే మళ్ళీ పట్టుకున్నాడు రుద్ర. మళ్ళీ ఏంటి? నేను దియా దగ్గరికి వెళ్ళాలి, తను నన్ను మిస్ అవుతూ ఉంటుంది అంది మహి. సరస్వతి ఆంటీ ఇప్పుడే చెప్పింది దియా బాగానే ఉంది, కింద ఆడుకుంటుందని. నువ్వే ఇంకా సెట్ అవ్వలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు. సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద పడుకో. నువ్వు నా మీద చాలా ఆధిపత్యం చెలాయిస్తున్నావని నీకు అనిపించడం లేదా? మహి మొహం చిట్లించి అంది. రుద్ర ఆమె చేయి పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకొచ్చాడు. కాదు, లాక్కొచ్చాడు. ఇప్పుడు సైలెంట్గా పడుకుంటావా, లేక నేను వేరేదైనా ట్రై చేయాలా? రుద్ర బెదిరించేసరికి మూతి ముడుచుకుని చూస్తూ సైలెంట్గా బెడ్పై కూర్చుంది. ఆమె చేతికి టాబ్లెట్స్ ఇవ్వగా బుద్ధిగా వేసుకుంది. అప్పుడే దియాను ఎత్తుకుని వచ్చిన సరస్వతి వాళ్ళ డోర్ నాక్ చేసింది. కమిన్ రుద్ర అనడంతో డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చింది. లోపలికి రాగానే దియా సరస్వతి చేతుల్లో నుండి దిగి మహి దగ్గరికి పరిగెత్తింది. రుద్ర ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దియా అతని సొంత మేనకోడలైనప్పటికీ
తనకంటే మహీకే ఎక్కువ కనెక్ట్ అయింది తను. దియాను చూడగానే మహీకి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది. లేచి తనని తన చేతిలోకి ఎత్తుకుంది. మై స్ట్రాంగ్ బేబీ, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ప్రేమగా. దియా తాను క్షేమంగా ఉన్నానని తెలియజేయడానికి నవ్వుతూ కళ్ళు మూసి తెరిచింది. రుద్ర వారి బాండింగ్ని అపురూపంగా చూస్తున్నాడు. పేరెంట్స్ చనిపోయినప్పటి నుండి పూర్తిగా మౌనంగా ఉన్న దియా ఇప్పుడు హ్యాపీగా రెస్పాండ్ అవుతుంది. మహి వల్లే ఇది సాధ్యమైందని రుద్ర కాదనలేని సత్యం. దియా మళ్ళీ మాట్లాడే అద్భుతమైన క్షణాల కోసం అతను 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. వాళ్ళిద్దరినీ ఆడుకోవడానికి వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అతని మనసు ఇంకా మహి మీదే కేంద్రీకృతమై ఉంది. నెమ్మదిగా మహిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మహిక తన గురించి కూడా ఆలోచించకుండా నాకు హెల్ప్ చేసింది. దియా కోసం నన్ను పెళ్లి చేసుకుని. తన అవసరాలు, తన తమ్ముడి స్టడీస్ నేను చూసుకోవాలి. వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది రానివ్వకూడదు. నేను ఇవన్నీ చేస్తున్నానని తెలిస్తే మహిక ఖచ్చితంగా చేయనివ్వదు. అసలే తను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి అని ఆలోచిస్తూ బాత్ చేసి బయటకొచ్చాడు. మహి దియా బోర్డ్ గేమ్ ఆడుతున్నారు. అతని అలికిడికి తల తిప్పి చూసిన మహి రుద్ర తన వైపే చూస్తుండడం చూసి తడబడి తన చూపును మరల్చుకుంది. రుద్ర తల తుడుచుకుని తెలియకుండానే తన టవల్ను సోఫా మీద పడేశాడు. అది చూసిన మహి, నేను మీలా కాదు, మీరు నాలా బ్రతకడం నేర్చుకుంటున్నట్లుంది అంది మహి వ్యంగ్యంగా. రుద్ర ఏమీ అర్థం కానట్టుగా మొహం చిట్లించాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. నువ్విప్పుడు చేసినట్లుగా టవల్ని ఎప్పుడూ పడేయలేదు అంది మహి. మహి ఏం మాట్లాడుతుందో అర్థమైంది రుద్రకి. సోఫాలో పడేసిన టవల్ తీసుకొని లాండ్రీ బాస్కెట్లో వేసి తన ల్యాప్టాప్తో సోఫాలో కూర్చున్నాడు. దియా ఆడుకుంటూ మహి చేతుల్లో నిద్రపోయింది. తనని పక్కన పడుకోబెట్టి మహి కూడా నిద్రలోకి జారుకుంది. రుద్రకి విశాల్ నుండి కాల్ రాగా మాట్లాడుతూ గది నుండి బయటికి వెళ్ళాడు. సార్, మైక మేడం బ్రదర్ మన్విత్ గురించి ఫైండ్ అవుట్ చేశాను. తను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. అడ్రస్ మీకు సెండ్ చేశాను. ఓకే, నేను నీకు మనీ సెండ్ చేస్తున్నాను. అతనికి కంప్లీట్ ఇయర్ ఫీ పే చేయి. అలాగే కోచింగ్కి కూడా. అండ్ మహికకి తన తమ్ముడికి ఈ విషయం తెలియకూడదు. మన్విత్ బ్రిలియన్ స్టూడెంట్ అని, కాలేజ్ నుండి స్కాలర్షిప్ వచ్చిందని, అలాగే తను తీసుకుపోయే కోచింగ్ కూడా ఫ్రీ అని కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా చెప్పించు అని చెప్పాడు. ఓకే సార్. రుద్ర వెంటనే విశాల్కి మనీ సెండ్ చేసి మహి ప్రాబ్లంని సాల్వ్ చేసి గదిలోకి వచ్చాడు. పడుకున్న మహి దియాలను కొన్ని క్షణాలు చూసి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. మహితో తన పరిచయం నుండి ఇప్పటి వరకు తనతో గడిపిన క్షణాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ అలాగే నిద్రపోయాడు. మహి మేల్కొనేసరికి దాదాపు సాయంత్రం అయింది. ఆమె పరిస్థితి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. సోఫాలో పడుకుని ఉన్న రుద్రవైపు చూస్తూ, నా గురించి కేర్ తీసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి కిందకు వెళ్ళింది. ఈరోజు దియాకి ఇష్టమైన ఫుడ్తో పాటు మిస్టర్ ఆరగెంట్కి ఇష్టమైన ఫుడ్ కూడా చేద్దాం అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికే అక్కడ వంట మనిషితో పాటు సరస్వతి ఉంది. సరస్వతి ఆంటీ, ఈరోజు నేను రుద్ర కోసం కూడా వంట చేస్తాను. ఆయనకేమిష్టమో చెప్పండి అని అడిగింది. సరస్వతి నవ్వుతూ చూసింది. నా పక్క నుండి కేర్ తీసుకున్నారు కదా, అందుకని, ఇంకేం లేదు అంది మహి. అలాగే అని నవ్వి రుద్రకి ఇష్టమైన ఫుడ్ లిస్ట్ను మహికి చెప్పింది. వాటి నుండి 4 ఐటమ్స్ను ప్రిపేర్ చేసింది మహి. డైనింగ్ టేబుల్ మీద ప్రిపేర్ చేసిన డిషెస్ను అరేంజ్ చేస్తూ ఉండగా దియాను ఎత్తుకుని కిందకొచ్చాడు రుద్ర. కిందకి రాగానే వంటల పరిమళం అతని ముక్కు పుటాలకు తాకి అతన్ని అక్కడికి లాగింది. రుద్ర త్వరగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మహి రుద్రకి భోజనం వడ్డించి దియాకు తినిపించడానికి ఎదురుగా కూర్చుంది. రుద్ర తినడం మొదలుపెట్టాడు. మహి దియాకి తినిపిస్తూ రుద్ర రియాక్షన్స్ను గమనిస్తుంది. అతని మొహం చూస్తుంటే ఫుడ్ను ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. కానీ బాగుంది అని మెచ్చుకుంటూ మహితో ఒక మాట కూడా అనలేదు. మహికి కొంచెం బాధగా అనిపించింది. అందరూ డిన్నర్ చేసిన తర్వాత మహి దియాతో పాటు గార్డెన్లోకి వెళ్ళింది. కాసేపు వాకింగ్ చేసి తర్వాత దియాను భుజంపై వేసుకుని జోకుడుతూ నిద్రపుచ్చిన తర్వాత తనని గదిలో పడుకోబెట్టి వారి గదికి వెళ్ళింది. రుద్ర సోఫాలో కూర్చొని ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. మహి వార్డ్రోబ్ నుండి తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అప్ అయి వచ్చి బెడ్ మీద పడుకుంది. రుద్ర తన ల్యాప్టాప్ను పక్కన పెట్టి లేచి మహి దగ్గరికి వెళ్ళాడు. తన వైపు వస్తున్న రుద్ర వైపు చూస్తూనే ఉంది మహి. రుద్ర వంగి ఆమె బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు. మహి అవాక్కైపోయింది. ఇది థ్యాంక్ యూ కిస్. ఈరోజు నువ్వు నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేసినందుకు అన్నాడు. అయితే నేను డిన్నర్ ప్రిపేర్ చేశానని నీకు తెలుసా
అని మహి ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకు తెలీదు? తెలుసు అన్నాడు రుద్ర. ఎలా తెలుసు? సరస్వతి ఆంటీ చెప్పిందా? లేదు, రోజు కుక్ చేసే ఫుడ్ తింటున్నా, ఆ టేస్ట్ నాకు తెలుసు. అండ్ సరస్వతి ఆంటీ వంట టేస్ట్ కూడా నాకు తెలుసు. సో ఆ ఫుడ్ నువ్వే కుక్ చేసావని అర్థమైంది. నా థ్యాంక్ యూ కేస్ నీకు ఇష్టం లేకపోతే నేను దాన్ని వెనక్కి తీసుకుంటాను అని అంటూ రుద్ర మళ్ళీ మహి బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. మహి పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. బుగ్గలు సిగ్గుతో ఇరపెక్కాయి. లోపల మురిసిపోతూ పైకి మాత్రం మొహం బింకంగా మార్చుకుని బెడ్పై పడుకుంది. రుద్ర డ్రెస్ మార్చుకుని వాష్రూమ్ నుండి వచ్చి బెడ్ వైపు వెళ్ళాడు. మహి అతన్ని చూడగానే తన కాళ్ళను బెడ్ మీద విస్తరించి రుద్ర ప్లేస్ను ఆక్రమించింది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు రుద్ర. మనం ఒకే బెడ్ మీద పడుకోవడం కుదరదు అంది మహి. రుద్ర మహి కాళ్ళని నెట్టేసి బెడ్ పైకి దూకగానే మహి టక్కున లేచి కూర్చొని, నువ్వు నా పక్కనే పడుకోకు, సోఫాలో పడుకో అంది. నువ్వు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నా ఆకర్షణలో పడి నువ్వు కంట్రోల్ చేసుకోలేవనా? టీజింగ్గా నవ్వుతూ హాయిగా బెడ్ మీద పడుకున్నాడు రుద్ర. మహి చిరు కోపంగా చూస్తూ దీంట్లో తీసుకుని ఇద్దరి మధ్య పెట్టి మరోవైపు తిరిగి పడుకుంది. తన పిల్ల విన్యాసాలను చూసి తనలో తాను నవ్వుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు రుద్ర. మధ్యరాత్రి గాఢ నిద్రలో ఉన్న రుద్రచి వారి మధ్య ఉన్న దిండులపై వాలి మహి నడుం మీదుగా పడింది. నడుంపై పడిన అతని చేయి బరువుకి మహి నిద్రలోనే కాస్త ముందుకు జరిగి బెడ్ కార్నర్లో పడుకుంది. మరి కాసేపటికి స్ట్రైట్గా తిరిగి పడుకోబోయిన మహి దాదాపు బెడ్ మీద నుండి పడిపోతున్నట్లుగా అనిపించి లేచి కూర్చుంది. కళ్ళు నలుపుకొని చూస్తే రుద్ర తనకి దగ్గరగా వచ్చేశాడు. అక్కడంతా ప్లేస్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి పడుకోవాలా అని తిట్టుకుంటూ రుద్ర ఛాతీపై చేతులు వేసి నెడుతూ ఉంది. ఆమె బలంగా నెడుతుంది అనుకుంది, కానీ రుద్ర బలమైన దేహానికి ఆమె నెట్టినట్టు అనిపించడం లేదు, తాకినట్టుగా అనిపిస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ మసక చీకటిలో మహిని చూసి సడన్గా తన చేతులను పట్టుకుని బెడ్ మీదకు తోశాడు. భయంతో అరిచింది మహి. ఆమె బెడ్ మీద పడితే రుద్ర ఆమెపై ఉన్నాడు. ఆమె రెండు చేతులు అతని చేతుల్లో ఉన్నాయి. రుద్ర మొత్తం శరీరం మహి శరీరాన్ని తాకుతుంది. మహి కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంది. ఏం చేస్తున్నావు ఈ మధ్యరాత్రి అని అడిగాడు డీప్ ఇంటెన్స్ వాయిస్తో. నాకు ప్లేస్ లేదు, నువ్వే బెడ్ మొత్తం ఆక్రమించేశావు, అందుకే నేను నెడుతున్నాను అని మెల్లిగా అంది మహి. బెడ్ మీద ప్లేస్ కోసమా, లేదా నా ఛాతిని తాకి నా హార్ట్లో ప్లేస్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నావా? ఆమె చెవుల్లో దాదాపుగా గుసగుసలాడుతూ అన్నాడు. నేను అలాంటిదేం చేయడం లేదు, నా నుండి దూరంగా ఉండు అని మహి రుద్ర నుండి తనని తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాని రుద్ర ఆమె చేతులను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అతను తన మీదనే ఉండడంతో మహి కదలేకపోయింది. నువ్వు నన్ను వదిలేయకపోతే నేను నిన్ను కొరికేస్తాను, ఇంతకుముందు కొరికాను గుర్తుందా అని రుద్రకి గుర్తు చేసింది మహి. నీ ముద్దుల బెదిరింపులకు నేను భయపడను, రుద్ర అల్లరిగా నవ్వుతూ అంటుంటే మహి చిరాకుపడి రుద్ర భుజం మీద కొరికింది. రుద్ర మహి చేతులపై తన పట్టును సడలించాడు, కానీ ఇంకా ఆమెను పట్టుకునే ఉన్నాడు. దీంతో నన్ను భయపెట్టగలను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అని రుద్ర తన మీదకు వంగి అతని పెదవులను ఆమె పెదవులకు అతి దగ్గరగా తీసుకొచ్చాడు. మహి హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయిపోయింది. కళ్ళు కోడిగుడ్లు చేసుకుని అతని కళ్ళలోకి బిడియంగా చూస్తూ ఉంది. అతని వెచ్చని శ్వాస ఆమె పెదవులపై తాకుతూ ఉంది. అతని ఆకర్షణ నుండి ఆమె తప్పించుకోలేదని రుద్ర అన్న మాటలు నిజమే అన్నట్టుగా అలాగే బిగుసుకుపోయింది. రుద్ర ఆమె మొహంలోకి చూస్తున్నాడు. మసక చీకటిలో కూడా ముద్దుగా మెరిసిపోతుంది తన మోము. ఆమె కళ్ళలోకి చూస్తున్న అతని కళ్ళు కిందకి జారి ఆమె పెదవులపై నిలిచాయి. ఓరిస్తున్నట్టుగా ఉన్న అదురుతున్న అదరాలను చూసి తనను తాను నిలువరించుకోలేక ఆమె పెదవులను తన పెదవులతో లాక్ చేశాడు రుద్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్ర ఇచ్చిన ఈ ముద్దుకి మహి రియాక్షన్ ఏంటి? ఈ టామ్ అండ్ జెర్రీల మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గనుందా? రక్ష మ్యారేజ్ చేసుకుంటుందా లేదా? రుద్రను దక్కించుకోవడానికి అవంతి ఎలాంటి ప్రయత్నాలు చేయనుంది? అద్భుతమైన కథనంతో, మీ మనసుకు నచ్చే అందమైన రొమాంటిక్ సీన్లతో, మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.